ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అందరికీ ఈ యాప్ ఒక వరం అనే చెప్పవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీరు వీడియో ఎడిటింగ్ కోసం కైన్ మాస్టర్, విఎన్ ఇట్లాంటి పెయిడ్ యాప్స్ అన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇన్స్టాగ్రామ్ మనలాంటి క్రియేటర్స్ కోసమే ఈ ఎడిట్స్ అనే యాప్ తీసుకొచ్చింది. ఈ ఎడిట్స్ యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన ఇన్స్టాగ్రామ్ ఐడితో అయితే దీంట్లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే పేజ్ ఇది. దీంట్లో ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది కదా. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనం కొత్తగా ఏదైనా వీడియో ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కెమెరా గ్యాలరీ అని కనబడుతుంది కదా. గ్యాలరీ పైన క్లిక్ చేసి మనం ఏవైనా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంపోర్ట్ చేసుకొని మనం ఇక్కడ వీడియో ఎడిట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో ఎడిటర్లో అన్ని బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఆడియో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, చాలా రకాల ఫాంట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆడియోలో కూడా చాలా ఆడియోస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో రాయల్టీ ఫ్రీ ఆడియో కూడా మనకు కనిపిస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా అయితే మనం ఒక వీడియోని ఎడిట్ చేసుకోవడానికి చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఈ ఎడిటింగ్ మాత్రమే కాకుండా ఈ యాప్ లో ఇంకా ఉన్న ఫీచర్స్ కూడా మనం చూసినట్లయితే దీంట్లో ఇక్కడ ప్లే బటన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా వీడియోస్ వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఏదైనా వీడియోని ఇన్స్పైర్ అయితే దాన్ని ఇలా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న దానికి ఒకవేళ ఏదైనా నోట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఏదైనా ఒక నోట్స్ యాడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ ఏంటంటే ఐడియాస్. ఈ ఐడియాస్ ఏంటంటే మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఇన్స్పైర్ అయితే దాని గురించిన ఏదైనా నోట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి మనం దాన్ని నోట్స్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఆ వీడియో ఉన్న దగ్గర కూడా మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ నోట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం సేవ్ చేసిన రీల్స్ ఇక్కడ కనిపిస్తాయి, మనం సేవ్ చేసుకున్న ఆడియోస్ ఇక్కడ కనిపిస్తాయి, మనం సేవ్ చేసుకున్న కలెక్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం ఇన్స్పైర్ అయిన తర్వాత ఆ వీడియోని ఒకవేళ మనం చేయాలనుకుంటే ఇక్కడే మనకి ఇన్బుల్ గా ఒక కెమెరా అయితే ఇచ్చారు. ఈ కెమెరా ఓపెన్ చేయగానే మనకి సెల్ఫీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మ్యూజిక్ ఇన్సెట్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే టైమర్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ టైమర్ ఆప్షన్ ఏంటంటే మీ వీడియో ఎంత లెంత్ తీయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీరు వీడియో స్పీడ్ ఎలా ఉండాలనేది మీరు సెట్ చేసుకోవడానికి అయితే ఇది మనకి యూజ్ అవుతుంది. ఇక ఫైనల్ గా లాస్ట్ ఆప్షన్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్క్రిప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి మనం వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ స్క్రిప్ట్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ చదువుతూ మనం వీడియోని అయితే క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మీరు క్రియేట్ చేసిన వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎడిటర్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఎడిట్ చేసే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక లాస్ట్ టాప్ ఒకవేళ మనం చూసినట్లయితే ఇది ఇన్సైట్స్. మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియోకి సంబంధించిన ఇన్సైట్స్ ఒకవేళ అంటే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంత రీచ్ వచ్చింది అని ఒకవేళ మనం చూడాలనుకుంటే ఇక్కడ ఈ ట్యాబ్ ద్వారా అయితే మనం చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ ఫీచర్స్ వచ్చేసి ఈ ఒక్క యాప్ లోనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు క్రియేటర్ అయితే ఈ యాప్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ ఎడిటింగ్ వర్క్ ని ఈజీ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ యాప్ గురించి మీకు ఇంతకుముందు తెలిసినట్లయితే ఐ నో దిస్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.